హలో బ్రదర్. సార్ చెప్పండి సార్. ఏం చేస్తుంటారు? మేము లోడిస్ బిజినెస్ చేసుకుంటున్నామండి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదండి. జగన్ గారు వచ్చాకే కొద్దిగా మార్పు కనిపిస్తుందండి. సచివాలయ ఉద్యోగాలు కానీ ఈ వారంటీలోటి ఇంటింటికి రైస్ పర్లేదండి. ప్రెసిడెంట్ అయితే అప్పుడు మీద ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ బాగానే ఉందండి. అంటే నవరత్నాల్లో ఏమేమి పథకాలు వస్తున్నాయి ప్రజలకి? మాకు అమ్మఒడి వస్తుందండి, రైతు భరోసా వస్తుందండి. నెక్స్ట్ మనకి జగన్ గారు ఇచ్చిన ప్రతి పథకం కూడా మాకు అందుతుందండి. మీ ఊర్లో నాడు నేడు ఏమన్నా డెవలప్ చేశారా? స్కూల్లో ఏమన్నా బాగున్నాయండి. ప్రస్తుతానికైతే రైతు భరోసా కేంద్రాలు, తర్వాత సచివాలయాలు మొత్తం మెయిన్ ఎంట్రన్స్ ఊళ్ళోకి వెళ్తేప్పటికి మెయిన్ అవి కనిపిస్తాయండి జగన్ గారి వల్ల. ప్రస్తుతం పర్లేదండి. ప్రస్తుతానికి స్కూల్లో ఎలా డెవలప్ చేశారు? పర్వాలండి. పిల్లలకి మంచి ఫుడ్ పెడుతున్నారు. ఆయన అన్ని స్టాప్లు ఇచ్చి అన్ని ఇచ్చి సొంతంగా అన్ని కష్టపడి ఆయన చేస్తున్నాడు జగన్ గారు. ప్రెసిడెంట్ మనకి ఆయన నెక్స్ట్ కూడా ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారండి. ఇంగ్లీష్ మీడియం అది చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు. మరి ట్యాబ్లు ఇవ్వడం వల్ల పాడైపోతున్నారు. మరి అది నిజమా అబద్ధమా? అలాగేనండి చెప్తుంటారండి. ప్రతిపక్షాలు కానీ తర్వాత వాళ్ళు కానీ పలానా వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు జగన్ గారి గురించి. ఆయన అంటే ఒక స్టేజ్గా పోతుంటారండి. ఒకళ్ళు అన్నారని చేశారని ఆయన పెద్ద పట్టింపు చేసుకోడండి. ఆయన చెయ్యాలనుకున్నా చేసుకుంటూ వెళ్తాడండి. అదే ఆయనలో ఉన్న విధానం. ఎవరో ఏదో పేలేరని ఆయన ఇష్టమైనట్టు మాట్లాడరండి. ఆయన ఒక గొప్పగా పరిపాలన చేస్తున్నారు. ఆయన విధానం అయిందండి. మరి అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందండి? ప్రభుత్వం అయితే మళ్ళీ జగన్ గారు వస్తేనే ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలరండి. ప్రజెంట్ ఈ చిన్న చిన్న వర్కులు రోడ్లు ఎక్కడెక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి తప్ప ప్రజెంట్ అయితే ఆయన అనుకున్న టార్గెట్ రెండింటికి పోతే ఆంధ్రప్రదేశ్ ఒక లెవెల్లోకి వెళ్తుందండి. ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి లేకుండా ఒక లెవెల్లోకి వెళ్తుంది అనుకుంటున్నాను మేము. ప్రజెంట్ అయితే ఆయన అనుకున్న టార్గెట్లే నెక్స్ట్ వస్తే రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. మరి ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల మరో శ్రీలంక అయిపోతుంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజమా అబద్ధం? మరి అంతకు మించి ఆయన హామీలు ఇస్తున్నారు కదా, అప్పుడు అయిపోదా? ఏంటండి ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల ఏదో అయిపోతున్నారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందుకని డబ్బులు ఇస్తాను అన్నాడు కానీ ఇప్పుడు ఇంకప్పుడేమైపోతుంటారండి. ఇంకా అలాగేనండి మనుషులు చెప్తుంటారు. ఎక్కడ తెలంగాణలో కూడా అలాగే పెడతాను అన్నారు. అండ్ జగన్ గారిని చూసి కదా పెడతానన్నారు. అక్కడ పోవాలి డెవలప్మెంట్ అయిన ఏరియాలోనే వాళ్ళు చేయలేకపోయారు. జగన్ గారు ఎలాంటివి ఇక్కడ చేశారంటే ఆయన ప్రతి ఒక్క రూపాయి ఒడిసి పట్టి ప్రజలకు ఇస్తున్నారండి. ఆయన ప్రతిదీ కూడా ప్రజల మీద తీసి ఏదో పెడుతున్నారని అనుకుంటున్నారు కానీ ఆయన చేసేది ఏంటంటే ప్రతి ఒక్క రూపాయి. ఎందుకంటే ఆర్థిక సమస్య పడిపోయింది పూర్తిగా. ఎంత పడిపోయిందంటే కరోనా వచ్చిన వల్ల 2 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూర్చోలుతున్నామండి. కూర్చొని తింటే కొంటలు కూడా తరిగిపోతాయి అంటారండి. అందుచేత మన జగన్ గారు 2 సంవత్సరాలు ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా ఆ కరోనా టైంలో కూడా ఆయన అనుగ్రహించారు, ప్రతి ఒక్కరికి ఇచ్చారండి. కాబట్టి మళ్ళీ ఆయన వస్తేనే ఏదైనా చేయగలరు. వెళ్ళి వీళ్ళందరూ వచ్చినా పంచి తినడం తప్ప ఏముండదండి. ఒక ముక్కలో చెప్పాలంటే వైఎస్ఆర్ ఆర్ టీడీపీ? నేను వైఎస్ఆర్ఏనండి. ఎందుకంటే ఆయన అభిమానం మేమంటే ఆయనకి అభిమానం, ఆయన అంటే మాకు అభిమానం. మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కాబట్టి అందుచేత నెక్స్ట్ ఆయనకి మేము వేస్తామండి. థ్యాంక్ యూ అండి.